విషయంలో మాత్రం ఆడ తప్పని ఎవరు అంటలేడు. మొత్తం ప్రతి ఒక్క వస్తువు మొత్తం మొగలు ఎలాంటి తప్పు ఉండదు. ఇక్కడ దాదాపు కొంతమంది మహిళలు చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు తప్పు అనేది రెండు వైపులా కనిపిస్తుంది. మరి ఎవరైనా శిక్షించాల్సిందే కదా? మహిళనైనా శిక్షించాలి. మహిళ కోసమే కదా ప్రాణం పోయింది ఇప్పుడు. ఆయన అందుకే ఆమెకు శిక్ష తప్పకుండా ఉండాలి. ఆయన ప్రాణం పోయినట్టు ఆమె కూడా ప్రాణం తీయాలి. తల్లి లేని పిల్లవాడు కాబట్టి ఇప్పుడు సేఫ్ ఉన్నది వాళ్ళ భర్తతోటి. ఆయన ప్రాణమే కదా పోయింది. ఇప్పుడు శిక్షించారా? పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయాలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళు చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చాలా దారుణంగా తెలియని తప్పు కూడా జరిగింది. ఖచ్చితంగా ఆమె ఆ పిన్ను తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఆడేసి ఆమెను కూడా ఆయనతో పాటు పెట్టాలి. ఇద్దరిని కాల్ చేయాలి ఒక్కసారి. అప్పుడు జ్ఞానం వస్తుంది. ఇతరులకు కూడా తెలుస్తుంది. ఒక ఆడది ఒక మొగనికి ఫోన్ చేయకుండా ఉంటుంది. ఆ భయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఫోన్లే ఇవన్నీ ప్రధాన కారణంగా ఫోన్లే కారణాలు. ఫోన్లే ఖచ్చితంగా ఆమెకు సరైన శిక్ష పడాలి. తగిన శిక్ష అమ్మాయికి పడాలి. ఖచ్చితంగా పడాలి. పద్ధతి కాయాలి. ఫోన్లతో అవుతారు సార్ కాదా మరి ఏది ఇంట్లో కుటుంబాలు అయిపోతాయి ఫోన్లతోటి. ప్రవీణ్ రెడ్డి హత్యకు గురి కాబట్టినటువంటి విషయం తెలిసి ఊరంతా ఇప్పుడు మనం చూస్తున్నాము. దాదాపు ప్రతి ఇంటి నుండి కూడా మహిళలు వచ్చి ఇక్కడ అన్యం పుణ్యం ఎరుగని ఒక ప్రవీణ్ రెడ్డిని ఇక్కడ చంపడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. మహిళలు కూడా ముక్తకంఠంతో ఎక్కడ చూసినా గానీ ఇంటి ఆవరణ మొత్తం ఒక తల్లి లేని పిల్లగాన్ని చంపడాన్ని కూడా చాలా తీవ్రంగా గమనిస్తున్నారు. ఇక్కడ మహిళలు ఒక మంది ఇక్కడ ఒకసారి మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ, ప్రవీణ్ రెడ్డి చనిపోవడాన్ని కూడా ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఎంత దారుణంగా అసలు చంపాల్సిన అవసరం వచ్చింది? బాధ అనిపిస్తుంది సార్. ఆయన అంటే చాలా మంచి అబ్బాయి లేడు. అందరితో మంచిగా ఉండేది. కానీ ఆ ఆడమ్మాయి ఏం చేసిందో పెళ్లి కాక ముందు కోపంతో పెళ్ళైనాక మొగంతో మళ్ళీ మధ్యలో ఇంకోతో చేసి ఆయన ప్రాణం మీద తెచ్చింది. అలాంటి వాళ్ళను ఏదన్నా శిక్షించాలి. ఆమె ద్వారా ఇప్పుడు వదిలేసింది అనుకో ఇంకో ఆది సూత అట్లా నేర్చుకొని ఇంకో అబ్బాయిని సూత ఆడని చెప్తారు. అందువల్ల మాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు కూకుంటారో మాకేం అర్థమవుతుంది. ఒకరిని చూసి ఇంకోరు తయారైతే ఉంటారు. రేపు రాబోయే చిన్న పిల్లలు ఉన్నారు. దాదాపు ఊళ్ళల్లో చూసినట్టే ఆడపిల్లలు ఉంటారు. పెళ్లి కావాల్సినటువంటి పిల్లలు ఉంటారు. ఇట్లాంటి పరిస్థితులు అసలు ఊర్లు సేఫ్ గా ఉన్నాయమ్మా? ఊళ్ళో సేపు అంటే ఇట్లాంటి వాళ్ళు చేయడం సేపు ఎట్లుంటాయి సార్? ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి ఇవాళ ఈ అమ్మాయిని వదిలేస్తే ఇంకో అమ్మాయి నేర్చుకుంటుంది కావచ్చు, ఇంకో అబ్బాయి నేర్చుకుంటారు కావచ్చు. అందుకే ఇవన్నీ ఏదైనా శిక్షిస్తే కతిమల్ల వస్తే బుద్ధులు వస్తాయని మేము ఆశిస్తాను. అంతే. ఏం చేస్తే మంచిగా ఉంటుందమ్మా? ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఆమె కష్టంగా తీసుకొని సరైన శిక్ష చేసి అన్ని చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాను. చెప్పండి అమ్మా, ఇప్పుడు నిన్న మొన్న మీతోటి అక్క తమ్ముడు అనుకుంటే దిగినటువంటి వాతావరణం ఉండే చాలా మంది పిల్లలు కూడా దాదాపు మనకు కనిపిస్తున్నారు. కళ్ళ ముందు చనిపోవడం ఎంత చూస్తున్నారు? శిక్షించాలి, ఏదన్నా ఒక శిక్షించాలి. ఊకోవద్దు అంతే. ఎవరైనా ఇట్లా శిక్షించొద్దు. దానికి ఏదైనా ఒక శిక్ష పెట్టాలి. శిక్ష పెట్టాలి. నువ్వు చెప్పమ్మా, ఏం చేస్తే ఇట్లాంటి జరుగుతుంది? ఏం చేస్తారు? శిక్ష వాడెట్ల పోయినా వాడు పెట్టిపోవాలి. వీడు పోయినట్టు వాడుకోవాలి. అంతే. మరి వాడని తప్పి చేస్తే భయం ఆయన గురించి అయితే దానికి ఉండాలి ఆలోచన. ఆమె ఏం చేద్దామంటే ఆమె చేయవరకు అంటారు కదా. మీరు కావాలి దగ్గర నోరు మూసుకొని అన్ని చేసినారు. వాడు ఎన్నో తయారు ఇస్తారు. అందరం కలిసి అనాలి. ఆమె ఉంచొద్దు. లోపల వేయాలి. పిల్లలనే చేసుకొని పెళ్లి కాక ముందు ఇంకోతో సంసారం చేసింది. పెళ్లి అయినాక వీళ్ళతో సంసారం చేసి వీళ్ళు చేసింది. ఎంతమంది ప్రాణాలతో కొట్టుకుంటారు. ఇది అందరూ మాట్లాడాలి. ఒక్కటి జరిగినప్పుడు ఇంకొకటి జరిగితే ఒక ఆడపిల్ల ఈ ఆడపిల్ల అది మగపిల్ల వయసు వచ్చిన ఆ మగపిల్ల కానీ తల్లిదండ్రులు ఒక తండ్రి పెళ్లి కాని పిల్లగానికి తండ్రి కూడా లేదు. ఆ తండ్రి లేదు. ఇంటికి ఒకటే కోడలు ఆమె ఉన్నది. ఆమెకు పరిస్థితి కొంచెం స్థితిలో ఉన్నది. కొంచెం జాగ్రత్తగా అది చేయండి. మీరు మహిళలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మహిళలు వాళ్ళు చాలా ఒక విషణ వదనంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు అక్రమ సంబంధాలు అనేవి అక్రమ దారులకు తరలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సమాజం కూడా ఎటువైపు వెళ్తుందన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళని శిక్షించాలన్నటువంటి ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇట్లాంటి వాళ్ళని శిక్షిస్తే ఇంకోసారి కూడా రిపీట్ కాకుండా ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనలు ఆందోళన మాత్రం వీళ్ళు వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఊళ్ళల్లో పెళ్లి కాని పిల్లలు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరిని చూసి ఇంకోరు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పుడు పనులు చేసేటువంటి ఎవరినైనా కానీ శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మహిళలు కూడా ఒక ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి పిల్లలు
తప్పు లేదు. ఇప్పుడు ఒకటమ్మా ఇక్కడ దాదాపు ఈమె ఇప్పుడు ఆమె అంతా మంచిగా ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఆమె అందరూ ఈయన ప్రాణం పలిగి ఉంది, ఆమె మాత్రం సేఫ్ గానే ఉంది. అట్లాంటప్పుడు నిజంగా ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ రేపు ఊళ్ళో తిరిగే పరిస్థితి ఆమె అట్లా చేయొద్దు. ఇంకొకరు ఇప్పుడు సేఫ్ గా వస్తే మళ్ళీ ఆడవచ్చు, నేనే రావచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. దాని గురించి ఇంకో అట్లే ఆమె చేస్తారు. ఇప్పుడు ఆ పలానా చేస్తే ఏమైంది, నేను చేస్తే ఏమైంది ఆమె అలవాటు అవుతుంది. అట్లాంటివి కావద్దంటే ఇంకొక ఏదైనా ఒక శిక్ష కావాలి. ప్రవీణ్ రెడ్డి నాన్నమంతా ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడదాము. అసలు అన్యం పుణ్యం తెలియని ప్రవీణ్ రెడ్డిని ఇంత దారుణంగా హతమార్చడం వల్ల ఊరంతా కూడా ఏడుస్తున్నారు. అట్లా నేపథ్యంలో ఏం చేద్దాం? ఏంటంటే నిన్న 3 గంటలకు ఇంట్లోకి వెళ్ళిపోయాడు, 3:30కు బాయిగడికి పోయాడు. బాయిగడికి పోయినాకట వాళ్ళు తమ్ముడి పెళ్లి అయ్యాట. వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాలలో కత్తితో పొడిచారు. ఎందుకు పొడిచారు ఏందని అంటే ఏ అమ్మాయి అట, మా ఊరు అమ్మాయి అట, వారికి లవర్ అట. నువ్వు దానితోటి నువ్వు దాన్ని ఏమంటారు ఆయన అంటే, అరే నాకు లేదురా, నాకు తెలియదురా అని చెప్పిండు. లంచవాడుగా ఇప్పుడు నీకు ఉండేది నాకు తాడికి వచ్చలేదు అని వారి కత్తి. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అట్లాంటి ఎట్లా శిక్షించాలనుకుంటున్నారు మరి? అంటే చెప్పినాం సార్కి అయితే చెప్పినాం బలవంతం శిక్ష పడుతుందని పడుతుంది. ప్రవీణ్ రెడ్డి అంత్యక్రియల సమయంలో ఊర్లో అంతా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక ప్రవీణ్ రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, దానికి కారణమైనటువంటి వాళ్ళని కూడా ముందస్తుగా అరెస్ట్ చేయాలన్నట్లు ఒక డిమాండ్ వెలువెత్తున్న నేపథ్యంలో కొంత తోట్లాట, అంటే కొంతమంది పారదర్శకంగా జరగడం లేదన్నటువంటి ఆందోళన వీళ్ళ గ్రామస్తులు జరుగుతుంది. అసలు ఏం జరిగింది? మళ్ళీ ప్రవీణ్ రెడ్డి అంత్యక్రియల సమయంలో మీరు ఇంత గందరగోళాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక్కడ సార్ ప్రవీణ్ రెడ్డి గారి హత్య జరిగింది అనేది అందరికీ తెలుసు సార్. హత్య జరిగింది, హత్యలో ఎంతమంది 5గురు 6గురు అనేది పాల్గొన్నారు అనేది జనానికి అంతా తెలుసు. 6గురు పాల్గొన్నారు అనేది. అందులో ఈ ఊళ్ళో ఒక సుస్మిత అనేట పెళ్లి సుస్మిత అనేటతోనే ఈ హత్య జరిగింది అనేది ఊళ్ళో జనాలు మొత్తం అందరూ చెప్పడం జరిగింది. సుస్మిత అనేటమే ఆయనకు ఫోన్ చేస్తే వారి పేరేందో తెలియదు కానీ ఫోన్ చేస్తే వచ్చి మరి మర్డర్ చేసిన కథ అందరికీ తెలిసిందే. కాబట్టి మేము ఏమంటున్నామంటే పోలీసు వారిని మేము కోరుకునేది, మేము ఆల్రెడీ మా ప్రవీణ్ రెడ్డి చనిపోయిండు, అంత్యక్రియలు చేసుకుంటున్నాము. మీరు ఎవరికే కాపులు వచ్చిండ్రు? మా ప్రవీణ్ రెడ్డి అన్నం చంపుతారా, ఇంకా మా బంధువులను చంపుతారా, ఇంకెవరు చంపుతారని కాపులు వచ్చింది. మీరు వచ్చేది ఎవరికి? నిందితుల కోసం కాపులకు వచ్చింది. మీరు ఎవరికి మర్డర్ చేసిన వాళ్ళు కాపులకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు కాపులా ఉంటాను మీరు అంటే ఎంతవరకు సమయం చేసావు? మేము అనేది ఇక్కడ మహిళలు కానీ ఇక్కడ ఉన్న యువకులు కానీ ఏమన్నారంటే ఆమెను మీ అదుపులోకి తీసుకోండి, అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే అన్ని ఏదైనా బయటపడుతుంది అని చెప్పడం జరిగింది. అది అంటే వాళ్ళు అని ఫోటోలు తీసుకుంటారు. మరి ఎవరైనా కేసులు పెడతారో ప్రవీణ్ రెడ్డి చుట్టాలైనా పెడతారా, మరి మాట్లాడేనా పెడతారా, బంధువులైనా పెడతారా, మరి ఊళ్ళో యువకులైనా పెడతారా? ఎక్కడికి పోతుంది రాజ్యం, ఏడికి పోతుంది ఈ ప్రపంచం? పెళ్లి సుష్మిత వాళ్ళ ఇల్లు కూడా ఇదే లైన్ లో ఉంది కదా, ఆ ఇంటికి రాగానే గొడవ అయింది. అదంతా ఈ లైన్ లో ఉన్నది కాబట్టి లేడీస్ అంతా మహిళలు అంతా ఈ అన్యం ఉన్నది చేయబట్టే జరిగింది. ఇదంతా పోరాడు చనిపోయిందని మొత్తుకున్నది అంతా చూసిండు జనాలు, పోలీసులు కూడా చూసిండు. చూసి మమ్మల్ని మహిళలు